ఇవాళ ఉన్న సొసైటీలో కూతుర్ని కొడుకుని కానీ పేరెంట్స్ అండ్ ఎక్స్పెషల్లీ మదర్స్ వాళ్ళ హస్బెండ్తో ఎలా డిస్కస్ చేసుకుంటున్నారు అని ఒక చిన్న ఫన్నీ థింగ్స్ 2 సైడ్ కాయిన్స్ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళ ఆయన పేపర్ చదువుతుంటారు, వాళ్ళ ఆవిడ వచ్చి ఏవండి చూసారా అల్లుడు గారు ఇవాళ స్టేటస్లో అలాగే వాట్సాప్లో ఏమని పెట్టారో తెలుసా, మై వైఫ్ మై లైఫ్ని పెట్టారు. అంటే నా కూతుర్ని ఎంత బాగా చూసుకుంటున్నారో. ఆయన మిగతా పెళ్ళి అయ్యి 40 సంవత్సరాలు అయింది. ఎప్పుడైనా ఏ రోజైనా ఇలా నన్ను ఎప్పుడైనా పొగరటం కానీ అందరికీ ఏదైనా చెప్పటం కానీ ఏ రోజైనా అయిందా? మీ ఇంటి వంట ఈ అలవాటు ఎప్పుడు లేదండి. అసలు మానరు చూసి నేర్చుకోండి అని వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళ అల్లుడు ఏం పెట్టారో వాళ్ళ నాన్నతో డిస్కస్ చేసింది. ఇది 1 సైడ్ కాయిన్. నెక్స్ట్ డే వాళ్ళని చూసుకుని కొడుకు ఊరుకుంటాడా? ఇంత పొగరిన తర్వాత కొడుకు కూడా ఉంటాడు కదా సేమ్ ఇంట్లోనే. కోడలు ఏం చెప్తుందో చెప్పకుండా ఉండదు కదా. సో కోడలు చెప్పంగానే నెక్స్ట్ డే ఏ మొహాడికైనా టార్చర్ ఉంటుంది కదా, ఏమంటారు? లేదా ఉంటుందండి కానీ బయటకు చెప్పుకోరు, మేమేమో నోటి తోడతా బయటకు అన్నీ చెప్పేస్తాం. మరి అలా చెప్పినప్పుడు అబ్బాయి కూడా పెట్టారు ఏమని, మై వైఫ్ మై లైఫ్ అని. సేమ్ ఆవిడ స్టేటస్ చూసేసింది అత్తగారు. చూసేసి ఏమండి ఏంటి చూసారా, అసలు నీ కొడుకు నీ బుద్ధిలో అన్నీ ఏం మారిపోయాడు. నిన్న కాకుండా మొన్న పెళ్ళి చేసి తీసుకొచ్చాడు, అప్పుడే దాన్ని కొంగు పట్టుకుని తిరగటం అలవాటు చేసుకున్నాడు. తను ఏం మందు పెట్టిందో ఏమో చేసిందో మాయలా పడేసి మొత్తం తన చేతులు అరచేతులు అసలు నాటకాలను అన్నీ వేసేస్తుంది. ఎలా కావాలో అలా సర్దుకుంటుంది. మనకే ఆ పాడుబుద్ధులు లేకుండా మనం ఇలా తయారైపోయాం. వాళ్ళందరూ మామూలు పిల్లలు కదండి, తెలివిగల వాళ్ళు. ఈ పిల్లలు మామూలు వాళ్ళు కాదు. ఎప్పుడు వస్తారు? అసలు ఇన్నేళ్ళు పెంచిన తల్లిని ఎప్పుడైనా ఏదైనా ఒక రోజైనా పొగరేడా? ఏం లేదు. అసలు నిన్న కాకుండా మొన్న పెళ్ళి అవ్వగానే మై వైఫ్ మై లైఫ్ అనమాట. భలే ఉందని సంబరం అని మాట్లాడుకోవటం కూడా ఉంటుంది. కూతుర్ని పొగిడినప్పుడేమో తల్లి యాక్సెప్ట్ చేస్తుంది, పెళ్ళాన్ని పొగిడితే తల్లిని యాక్సెప్ట్ చేయట్లేదు. లక్కీలీ నాకు అలా కాదు, మా అత్తనే నన్ను ఎక్కువ పొగరేదు మా ఆయన కంటే. సో దేనికైనా అత్త దొరకాలన్నా ఆయన దొరకాలన్నా పుట్టి పెట్టి ఉండాలి. ఎవరికి ఎలా దొరుకుతారో తెలియదు, కానీ అందరూ హ్యాపీగా లేరండి. ప్రతి వాళ్ళ వెనకాల ఒక బాధ ఉంటుంది. ఆ బాధని మనం రెస్పెక్ట్ చేయాలి. అవతల వాళ్ళు బాధగా ఉన్నారని వాళ్ళని అవమానంగా చూడవద్దు. ఎంత పెద్ద ఏనుకైనా కాలు జారే అవకాశం ఉంటుంది. ఎంత చిన్న వాళ్ళైనా తక్కువ చూడవద్దు. ప్రతి వాళ్ళు హ్యూమన్ అంటేనే మంచి హ్యూమన్ బీయింగే ఎవరికి ఉంటుంది అదృష్టం మనిషిగా పుట్టడం. సో ఎవరి లైఫ్లో వాళ్ళకి ఇంకేనండి, రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళ బాధను చూసి మీరు జాలి పడపోయినా పర్వాలేదు. అవమానంగా చిన్న చూపులు చూడవద్దు. ఇవాళ చిన్నవాళ్ళు రేపు పెద్దవాళ్ళు ఖచ్చితంగా అవుతారు. రేపు కోడలే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఉన్నప్పుడు మన అన్న మాటల్ని మన యాటిట్యూడ్ని కొత్తెచ్చుకొని మిమ్మల్ని వదిలేస్తుందంటే మీ పరిస్థితి ఏంటి? సో మీకు అనాలని అనిపించినప్పుడు పేపర్ మీద రాసి చింపేసి అది ఎవ్వరు కంటికి పడకుండా కాల్చి పారేయండి. మీ కోపం తీరిపోతుంది. అంతే తప్ప నోట్లో అనే మాటలు ఆ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. 2 కుటుంబాలు విడిపోతాయండి. అలా అనవద్దు. వాళ్ళ ఇంట్లో మహారాణిలాగా రాణిలాగా ప్రతి ఆడపిల్ల ఒక తండ్రికి ఎంత అపురూపంగా పెంచుకుంటారు. ప్రిన్సెస్ అండి రియలీ, దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఏ ఒక తండ్రి తన కూతురు ఏడుస్తుంటే చూస్తే నవ్వుకొని ఏం పర్లేదు భలే ఏడుస్తుందని చెప్పి ఏ తండ్రి వెళ్ళలేడు, ఏ తల్లి వెళ్ళలేడు. వాళ్ళు మీ ఇంటికి పంపించినప్పుడు ఆడపిల్లల్ని మీరు చాలా బాగా చూసుకోండి. అలాగే ఏ అత్త చెడ్డది కాదు, ఎందుకంటే వాళ్ళకు పిల్లలకన్నీ పెంచటం మీదన్నీ వాళ్ళకు వచ్చి ఉంటుంది. వాళ్ళు కూడా పెయిన్ అంతా అనుభవించి ఉంటారు. మిమ్మల్ని కూడా ఒక కూతుర్ని చూసే అదృష్టాన్ని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. మీ హస్బెండ్ ఊరికే మీకు రారు. వాళ్ళు పడిన 30 ఏళ్ళు శ్రమందమే ఉంటుంది. వాళ్ళు చదివిష్టం, టీనేజ్లో వాళ్ళు చేసిన అల్లరి ఇదన్నీ భరించి వాళ్ళంతా ఒక మంచివాడిని చేసి
ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత, అంటే ఒక చెట్టు కాయలు కాసిన తర్వాత అమ్ముకుంటున్నాడు. ఆ చెట్టు కాయలు కాసే ప్రాసెస్లో ఎన్ని కష్టాలు పడి ఉంటారో వాళ్ళ పేరెంట్స్ని కూడా కొత్తిండి. మీరు కొత్త చేయకపోయినా మీ పిల్లలు మిమ్మల్ని కొత్త చేసినట్టు చేస్తారు. వాళ్ళ కష్టాలు మీకు నేర్పిస్తారు. సో ఏ పేరెంటింగ్ అనేది అంత ఈజీ కాదు. సో ఫ్యామిలీ కూడా అంత ఈజీగా ఉండదండి. కొంత అడ్జస్ట్మెంట్ చేసుకోండి, వీలైతే భరించండి, వీలు కాకపోతే ఎవరిని ఏం అనకుండా సహించండి. ఈ రెండు చేయండి. అంతేకాని అనరాని మాట అనవద్దు, పడరాని పెట్టవద్దు. మనలాంటి పిల్లలు, మనతో వచ్చిన పిల్లలు, మనం నమ్ముకుని వచ్చిన పిల్లలు, వాళ్ళని బాగా చూసుకుంటాం. పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు, మన తల్లి అయితే మనం అంటాం, ఒక మాట అంటే మనం పడి ఉంటాం కదా, అలా అనుకోండి. లేదు ఇంకా సింపుల్గా ఒకటి చెప్పినా, పిచ్చివాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు, వాగనివ్వండి. అది మానసికంగా ఉన్న కెమికల్ రియాక్షన్, వాళ్ళ తప్పు కాదండి. అందువల్ల వాళ్ళు వాగినా ఓన్లీ పిచ్చివాళ్ళగా చూసి వదిలేయండి. ఎక్కువ ఇక్కడ దాకా తీసుకోవద్దు, ఇక్కడ పెట్టుకోవద్దు, లైట్ తీసుకోండి. అందరినీ హ్యాపీగా ఉంచండి. రేపు ఎవరు ఉంటారో ఎవరు పోతామో తెలియదు కదా. ఇవాళ బతుకుతున్నాం, హ్యాపీగా ఉండాలి. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. బతికి ఉన్నంత రోజు మనకి యుద్ధమే. ప్రతి రోజు మనం పుడతాం, ఉదయం పుడతాం, రాత్రి చచ్చిపోతాం అనుకుని బతకండి. ఈజీగా సింపుల్గా బతకాలి. ఈ బిట్వీన్ టైంలో మార్నింగ్ టు నైట్ మనం చేయాల్సిన పనిని హ్యాపీగా చేయటం. అలా చేసుకుంటే మనల్ని బీట్అవుట్ చేసిన వాళ్ళు ఎవడో ఉన్నారండి. మీకు మీరే కింగ్ మీ లైఫ్లో. ఇంకోటి రూల్ చేయడానికి ఎవడో వస్తాడు, పక్కన వాడు వచ్చేస్తే తరివి కొడతాం. ఏమంటారు? మనకు సోల్జర్స్ వద్దండి, మనమే గట్టిగా ఫైట్ చేసి ఫట్ మన లేపేస్తాం. అందువల్ల మీ హ్యాపీనెస్